హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో రాజేష్ అనే వ్యక్తిని చూపిస్తారు. రాజేష్ వాళ్ళమ్మ తన చిన్నతనంలోనే చనిపోయి ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న రాజేష్‌ని అష్టకష్టాలు పడి పెద్ద చేశాడు. రాజేష్ ఒక చిన్న పల్లెటూరులో నివసిస్తున్నాడు. అక్కడ ప్రజలందరూ తనను చాలా ఇష్టపడతారు. ఎందుకంటే రాజేష్ చాలా మంచివాడు. ఇతను అందరికీ మంచి మర్యాదలు చేస్తూ వాళ్లకు అవసరమైన పనులు చేస్తూ ఉంటాడు. రాజేష్‌కి పులి వేషం వేయడం చాలా ఇష్టం. దాని ద్వారా ఖర్చులకు డబ్బులు సంపాదించుకునేవాడు. ఇలా రాజేష్ జీవితం చాలా హ్యాపీగా సాగిపోతుంది. రాజేష్‌కు నలుగురు స్నేహితులు ఉన్నారు. వీళ్ళంటే ఇతనికి చాలా ఇష్టం. వాళ్ళ కోసం ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉంటాడు. కాకపోతే రాజేష్ అమ్మాయిల విషయంలో సిగ్గుపడతాడు. అమ్మాయిలు చూస్తే భయపడతాడు. వాళ్ళతో మాట్లాడాలన్నా, అమ్మాయిల పక్కన నిలబడినా తన కాళ్ళు వణికేవి. ఇది చూసి రాజేష్ తండ్రి, వాళ్ళ ఫ్రెండ్స్ భయపడిపోయేవాళ్ళు. వీడికి అసలు పెళ్లి అవుతుందో లేదా అనుకునేవాళ్ళు. తర్వాత రోజు రాజేష్ తన ఫ్రెండ్ బాలుతో లూడో గేమ్ ఆడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మొబైల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్తాడు. అప్పుడు రాజేష్ మొబైల్ తీసుకుని బాత్రూంలో ఏం చేయడానికి వెళ్తున్నావురా అంటాడు. అప్పుడు బాలు రాజేష్తో నీకు తెలియదు, తను తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడడానికి వెళ్ళుంటాడు అని. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ కష్టాలు తెలిసేవి అంటాడు. అప్పుడు రాజేష్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఫోన్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాల్సి వస్తుందా అని. బతికిపోయే దేవుడా, నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరులే అంటాడు. ఆ తర్వాత రాజేష్ ఊర్లో నాటకంలో వేషం వేయడానికి వెళ్తాడు. నాటకంలో పాల్గొన్నందుకు తనకు కొంచెం డబ్బులు వస్తాయి. ఆ తర్వాత రాజేష్ తన ఫ్రెండ్ బాలు దగ్గరికి వస్తాడు. అప్పుడు బాలు రాజేష్తో రేపు మన ఫ్రెండ్ మయాంక్ బర్త్డే అని చెప్పి మనం ఏదైనా చేయాలి, లేకపోతే వాడు ఫీల్ అవుతాడు అంటాడు. అప్పుడు రాజేష్ కరెక్ట్ టైంకి గుర్తు చేశావు. ఇప్పుడే నాటకంలో నాకు కొంచెం డబ్బులు వచ్చాయి, వెళ్ళి బర్త్డేకు కావాల్సినవి కేకు తీసుకొని రమ్మంటాడు. తర్వాత అందరూ కలిసి మయాంక్ బర్త్డే చేస్తారు. మరుసటి రోజు ఈ నలుగురు ఫ్రెండ్స్ ఒక షాప్ దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడు అక్కడికి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. అందులో ఒక అమ్మాయి రాజేష్ ఇంటి దగ్గర ఉండే అమ్మాయి. ఆ అమ్మాయి రాజేష్‌తో నా ఫ్రెండ్ మీనా నీతో మాట్లాడాలంటుందా అన్నయ్య అంటుంది. అప్పుడు రాజేష్ ఫ్రెండ్స్ వెళ్ళరా వెళ్ళు, మంచి ఛాన్స్ మాట్లాడరా అంటారు. అప్పుడు రాజేష్ నాతో ఏం మాట్లాడుతుంది, అమ్మాయిలతో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు దారిలో రాజేష్ మీనా కనపడతాడు. అప్పుడు మీనా రాజేష్‌తో నువ్వు అందంగా లేకపోయినా ఎందుకో నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటుంది. కానీ రాజేష్ ఏం సమాధానం చెప్పడు. అందుకనే ఆమె సమాధానం చెప్పమని గట్టిగా అరుస్తుంది. దానికి రాజేష్ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వీడికి అమ్మాయిలంటే అంత భయం ఉంటే వీడికి పెళ్లి ఎలా జరుగుతుంది, వీడు ఎలా బ్రతుకుతాడు అనుకుంటారు. తర్వాత రోజు రాజేష్ బర్త్డే. పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీ అయ్యి తన ఫ్రెండ్స్ తన కోసం కేక్ తీసుకుని వచ్చి సెలబ్రేట్ చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఎంతసేపైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరూ రారు. కనీసం ఫోన్ చేసి విష్ కూడా చేయరు. అందుకని రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు. వాళ్ళ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉంటాయి. అప్పుడు రాజేష్ వీళ్ళకి నా బర్త్డే గుర్తుందా లేదా అనుకుంటాడు. ఎన్నిసార్లు వీళ్ళ బర్త్డే చేశాను, కనీసం నా బర్త్డే కూడా వీళ్ళకు గుర్తులేదా అంటాడు. అలాగే ఎదురు చూస్తూ సాయంత్రం అయిపోతుంది. అయినా ఒక్కరు కూడా ఫోన్ చేసి విష్ చేయలేదు. కనీసం ఇంటి దగ్గర కూడా రాలేదు. డైలీ ఒక్కరైనా వచ్చేవాళ్ళు, ఎందుకు రాలేదబ్బా అని ఆలోచిస్తాడు. ఒకవేళ గర్ల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళారేమో అనుకుంటాడు. నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు కదా, నేనేంటో నా ఫ్రెండ్స్కి చూపించేవాడిని అనుకుంటాడు. ఆ తర్వాత రోజు రాజేష్ మంచి బట్టలు వేసుకొని స్టైలిష్గా రెడీ అయ్యి బయటకు వెళ్తాడు. ముందుగా మీనా దగ్గరికి వెళ్ళి తనకి ఐ లవ్ యూ చెప్పి రిలేషన్ కొనసాగించాలి అనుకుంటాడు. కానీ చాలా ఆలస్యం అయిపోయింది. మీనా ఒక బాయ్ ఫ్రెండ్ని వెతుక్కుని ఉంటుంది. రాజేష్ ఆ అబ్బాయిని చూసి షాక్ తింటాడు. ఎందుకంటే వాడు కొంచెం పిచ్చివాడిలాగా, అమ్మాయిలాగా కనిపిస్తాడు. చిన్న పిల్లాడిలాగా నోట్లో లాలీపాప్ పెట్టుకొని చీకుతూ ఉంటాడు. రాజేష్ అక్కడి నుంచి వెళ్తూ నేను మీనాని లవ్ చేయలేదు కాబట్టి బ్రతికిపోయాను, లేకపోతే నాతో కూడా లాలీపాప్ చీకించేది అనుకుంటాడు. ఆ తర్వాత రాజేష్ వేరే అమ్మాయిని వెతుక్కోవడానికి ఒక కాలేజ్ దగ్గరికి వెళ్తాడు. ఎవరైనా మంచి అమ్మాయి దొరికితే మాట్లాడాలి అనుకుంటాడు. కానీ తనకి ఏ అమ్మాయి దొరకదు. అందరూ తనని చూసి ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత రాజేష్ ఇవన్నీ మనతో అయ్యే పనులు కావు అనుకొని అక్కడి నుంచి ఇంటికి వెళుతూ ఉంటాడు. అప్పుడు ఆ ఊర్లో ఒక వ్యక్తి ఏంటి రాజేష్, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు అంటాడు. అప్పుడు రాజేష్ ఆ వ్యక్తితో నేను అమ్మాయిని వెతుక్కుంటున్నాను అంటాడు. దీనికోసం నువ్వు అంత టెన్షన్ పడేది ఎందుకు, నేను నీకు అమ్మాయిని ఇప్పిస్తా అని ఒక ప్రాస్టిట్యూట్ నెంబర్ ఇస్తాడు. ఆ వ్యక్తి రాజేష్కి ప్రాస్టిట్యూట్ కావాలేమో అనుకుంటాడు. పాపం రాజేష్ ప్రేమించడానికి ఓ అమ్మాయిని వెతుకుతుంటాడు. ఆ తర్వాత రాజేష్ ఆ వ్యక్తి ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి ఆ ప్రాస్టిట్యూట్ ఇంటికి వెళ్తాడు. ఆమెతో నా పేరు రాజేష్ అని పరిచయం చేసుకుంటూ నేను ఈ పని చేస్తాను, నేను ఈ స్కూల్లో చదువుకున్నాను అని చెప్తూ ఉంటాడు. కానీ ప్రాస్టిట్యూట్ వెంటనే తన చేతుల్లో గప్చిప్పులు పెడుతుంది. ఈ బాక్స్ ఏంటో రాజేష్కి తెలియదు. అందుకని రాజేష్ ఆమెతో నా బర్త్డే నిన్నే అయిపోయింది, ఈ బెలూన్స్తో నేనేం చేయాలి అంటాడు. అప్పుడు ఆమె చెంప మీద ఒకటిచ్చి బయటకు పంపించేస్తుంది. అప్పుడు రాజేష్ బాధపడుతూ అక్కడి నుంచి వెళుతూ ఇక ఈ ప్రేమలు దోమలు మన వల్ల కాదు అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని చూడు పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు.
ఆ తర్వాత వాళ్ళ నాన్న చాలా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. అందులో ఒక అమ్మాయి రాజేష్‌కి నచ్చితే, రాజేష్‌కు మరో అమ్మాయి నచ్చేది కాదు. ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే, ఇంకో అమ్మాయికి కడుపై ఉండేది. ఇలా అన్ని పెళ్లి చూపులు తప్పించుకున్నాక ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత రాజేష్ నా అదృష్టం ఏంటో ఇలా ఉంది. దేవుడు ఏంటి నా తలరాత ఇలా రాశాడు. అసలు నాకు ఈ జన్మలో మంచి అమ్మాయి దొరుకుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు రాజేష్ దగ్గరికి టౌన్‌లో ఉండే ఒక వ్యక్తి వస్తాడు. అతను సొంత ఊరు తిరగడానికి వచ్చాడు. రాజేష్‌తో ఈ వ్యక్తి ఏంటి అంత టెన్షన్‌గా కనపడుతున్నావు అని అడుగుతాడు. రాజేష్ విషయం చెప్పిన తర్వాత ఓస్ ఇంతేనా? ఇది సోషల్ మీడియా యుగం. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకో. మంచి మంచి ఫోటోలు అప్‌లోడ్ చెయ్యి. అమ్మాయిలకి రిక్వెస్ట్ పెట్టు. ఎవరికి తెలుసు నీకు మంచి అమ్మాయి దొరకచ్చు అంటాడు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే రాజేష్‌కి ఫేస్‌బుక్‌లో అకౌంట్ క్రియేట్ చేయడం రాదు. ఆ వ్యక్తి రాజేష్‌కి అకౌంట్ ఓపెన్ చేసి ఒక మంచి ఫోటో తీసి అప్‌లోడ్ చేస్తాడు. రాజేష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక నా పని అయిపోయిందిలే అనుకుంటాడు. రాత్రి రాజేష్ చాలామంది అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తాడు. అంతమందిలో ఎవరో ఒకరు రిప్లై ఇస్తారు అనుకుంటాడు. మనోడి అదృష్టం కొద్దీ అంతలోనే రాణి అనే అమ్మాయి నుంచి రిప్లై వస్తుంది. అందులో ఆమె నీ ఫోటో చాలా బాగుంది. నువ్వు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నావు అంటుంది. ఇది చూసి రాజేష్ గుండెల్లో గులాబ్ జాములు పగులుతాయి. అప్పుడు రాజేష్ ఈ ట్రిక్ తెలిసి ఉంటే ఈ పాటికి 50, 60 మందిని పడగొట్టేవాడిని కదా అనుకుంటాడు. రాణి రాజేష్ నంబర్ తీసుకుంటుంది. మనం వీలైనప్పుడు మాట్లాడుకోవచ్చు అంటుంది. ఇక రాజేష్ అప్పటి నుంచి మొబైల్‌లోనే కాలం గడుపుతూ ఉంటాడు. రాజేష్ నేను చాలా అదృష్టవంతుడిని. ఇంత అందమైన అమ్మాయి నాకు దొరికింది అనుకుంటూ ఉంటాడు. అతను ఆనందం చూసి వాళ్ళ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ నాన్నకు విషయం తెలియకపోయినా తన కొడుకు ఆనందంగా ఉన్నాడని తన తండ్రి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రాణి రాజేష్‌కి ఫోన్ చేస్తుంది. ఈ ఫోన్ కోసమే రాజేష్ ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాడు. ఆమెతో చాలా ఇష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. అతనిలో కొంచెం కొంచెం తన మీద తనకి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా రాణి రాజేష్‌కి ఫోన్ చేస్తూ ఉంటుంది. రాజేష్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ తర్వాత రోజు బాలు రాజేష్‌ని కలవడానికి వస్తాడు. అప్పుడు రాజేష్ బాలుని నా బర్త్‌డేకి ఎందుకు విష్ చేయలేదు? నా బర్త్‌డే ఎందుకు చేయలేదురా మీరు అని అరుస్తాడు. అప్పుడు బాలు నీ బర్త్‌డే గుర్తుంది. నాకు అన్నీ గుర్తున్నాయి. నాకు ఆపరేషన్ జరిగి నేను టౌన్‌లో ఉన్నానురా అంటాడు. ఫోన్ చేయడానికి నాకు ఫోన్ కూడా దొరకలేదు అంటాడు. అందుకని విషయం నీకు చెప్పలేకపోయాను. ఈరోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యానని, మరి నువ్వెందుకు నన్ను కలవడానికి రాలేదురా అంటాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మిగతా ఫ్రెండ్స్ కూడా వస్తారు. వాళ్ళతో రాజేష్ నా బర్త్‌డేకి ఎందుకు రాలేదురా అని కోప్పడుతూ ఉంటాడు. అంతలోనే రాజేష్‌కి రాణి దగ్గర నుంచి వీడియో కాల్ వస్తుంది. ఫ్రెండ్స్ దగ్గర నుంచి పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడతాడు. అప్పుడు రాజేష్ ఫ్రెండ్స్ షాక్ అయిపోతారు. వీడు అమ్మాయిలతో మాట్లాడడానికి సిగ్గుపడేవాడు. అలాంటిది మనల్ని వదిలిపెట్టి పక్కకెళ్ళి అమ్మాయిలతో మాట్లాడేంత ఎదిగిపోయాడు అనుకుంటారు. అప్పుడు బాలు వాళ్ళ ఫ్రెండ్స్‌తో అరే జరిగిందేదో జరిగిపోయింది. వాడు బర్త్‌డేకి మనం విష్ చేయలేదు కాబట్టి అందరూ కలిసి వాడికి సారీ చెప్దాం అంటాడు. ఒకవేళ మనం వాడికి సారీ చెప్పకపోతే వాడు ఏ అమ్మాయితో మాట్లాడేది మనకి చెప్పడు అంటాడు. అయితే బాలుకి ఆపరేషన్ కాలేదు. రాజేష్ ఫీల్ అవ్వకూడదు అని అలా చెప్పాడు. తర్వాత వీళ్ళందరూ రాజేష్‌ని ఎవరు ఆ అమ్మాయి? ఏంటి కథ? అని అడుగుతారు. అప్పుడు రాజేష్ ఒక అమ్మాయి నాకు ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. చాలా అందంగా ఉంది. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఆమెకు కూడా నేనంటే ఇష్టమై ఉండొచ్చు అంటాడు. ఇది విని వాళ్ళ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత వాళ్ళు రాజేష్‌తో ఈ ఫేస్‌బుక్‌లో ప్రేమ, అందంగా ఉండే అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండు అంటారు. ఆ తర్వాత రాజేష్ ఆలోచనలో పడిపోతాడు. మా ఫ్రెండ్స్ చెప్పేది నిజమేనా అనుకుంటాడు. అప్పుడు రాజేష్ రాణికి మెసేజ్ పంపించి ఏమీ అనుకోవద్దు. చేతిలో ప్లేట్ పట్టుకున్న ఒక ఫోటో పంపించు. ఈ రోజుల్లో చాలామంది చీటింగ్ చేసే అమ్మాయిలు ఉంటారు. నేను ఫూల్ అవ్వాలి అనుకోవడం లేదు అంటాడు. అప్పుడు రాణి ఏమీ అనుకోను. మీరు చెప్పేది కూడా నిజమే. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు అని వెంటనే రాణి ప్లేట్‌తో ఉన్న తన ఫోటో పంపిస్తుంది. ఇది చూసి రాజేష్‌కి ధైర్యం వస్తుంది. ప్రొఫైల్ పిక్‌లో ఉన్న అమ్మాయి ఈ అమ్మాయి అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. మళ్ళీ డౌటొచ్చి నీ చేతి మీద నా పేరు రాసుకొని ఆ ఫోటో పంపించు అంటాడు. వెంటనే రాణి చేతిలో పేరు రాసి ఫోటో పంపిస్తుంది. అప్పుడు రాజేష్‌కి మనసు కుదుట పడుతుంది. నేనేం స్కామ్‌లో ఇరుక్కోలేదులే అనుకుంటాడు. ఆ తర్వాత రాణి నెక్స్ట్ వారం నా బర్త్‌డే ఉంది. నువ్వు నన్ను కలవడానికి రావాలి అంటుంది. మనం కలిసి పార్టీ చేసుకుందాం అంటుంది. రాజేష్ దీనికోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి వెంటనే సరే అంటాడు. రాజేష్ లైఫ్‌లో ఎప్పుడూ ఇంత ఆనందపడలేదు. రాజేష్ నెక్స్ట్ వారం రాణిని కలిసి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. అయితే రాజేష్‌కి ఈ వారం గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. రోజూ ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. వారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ వారం రానే వస్తుంది. ఈరోజు రాణి బర్త్‌డే. కొన్ని గిఫ్ట్‌లు కొని రాజేష్ రాణి దగ్గరికి బయలుదేరతాడు. రాణి చెప్పిన ప్లేస్‌కొచ్చి ఫోన్ చేసి నేను నువ్వు చెప్పిన ప్లేస్‌లో ఉన్నాను. నువ్వు ఎక్కడా అని అడుగుతాడు. ఆమె నేను బస్సులో వస్తున్నాను. తొందరలోనే అక్కడికి వస్తాను అంటుంది.
ఆ తర్వాత లావుగా ఉన్న రాజేష్‌కి రెండింతలు ఉండే అమ్మాయి తన పక్కన వచ్చి నిలబడుతుంది. అప్పుడు రాజేష్ ఆమెతో మీరు ఎవరు? రాణి నన్ను తీసుకురమ్మని పంపిందా అంటాడు. అప్పుడు ఆమె నేనే రాణిని. నీతో మాట్లాడుతున్నది నేనే అంటుంది. నేనే నిన్ను పిలిచింది అంటుంది. ఇది విని రాజేష్ గులాబ్ జాములు గలగల్లాడిపోతాయి. ఫోన్‌లో ఫోటో చూస్తూ రాణీకు నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నువ్వు రాణివి ఎలా అవుతావు అంటాడు. అప్పుడు రాణి నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నాను అనుకుంటున్నావో ఆమె నా చిన్న చెల్లెలు. ఆమె నిన్ననే చనిపోయింది అంటుంది. మా అమ్మ నాన్న నాకు పెళ్లి అవడం లేదు అని చాలా బాధపడుతున్నారు. చాలా మంది అబ్బాయిలు రిజెక్ట్ చేశారు. అందువల్ల నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి చనిపోవాలి అనుకున్నాను. కానీ నా చిన్న చెల్లెలు సలహా మేరకు ఇలా చేయాల్సి వచ్చింది అంటుంది. జరిగింది ఏదో జరిగిపోయింది. ఎప్పుడైతే నేను నీ ఫోటో చూశానో అప్పటినుంచి నాకు నీ మీద ఇష్టం పెరిగింది అంటుంది. దయచేసి నన్ను పెళ్లి చేసుకోండి. మీరు ఏం చెప్పినా చేస్తాను అంటుంది. ఇది విని రాజేష్ కళ్ళు తిరుగుతాయి. మెంటలెక్కి తీసుకొచ్చిన గిఫ్ట్లన్నీ అక్కడే చించేస్తాడు. రమేష్ రాణితో నువ్వు నాశనమైపోతావు. నా ఫీలింగ్స్‌తో ఆడుకున్నావు. నీలాంటి దాన్ని అస్సలు క్షమించకూడదు అంటాడు. అప్పుడు రాణి నన్ను వదిలి వెళ్ళొద్దు అని వేడుకుంటూ ఉంటుంది. రాజేష్ ఆమె మాట పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా బాధపడుతూ ఇంటికి వెళ్తుంటే దారిలో వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించి ఏమైందిరా అంత డల్‌గా ఉన్నావు అని అడుగుతారు. అప్పుడు రాజేష్ ఏడుస్తూ మొత్తం విషయం చెప్పేస్తాడు. అప్పుడు బాలు నీ విషయంలో జరిగింది తప్పే. అయినా వద్దు అని చెప్పాల్సింది. రాణిని నువ్వు అలా వదిలిపెట్టి రాకుండా ఉండాల్సింది అంటాడు. నువ్వు రాణిని ఫేస్‌బుక్‌లోనే కదా చూసావు. ఆమెకి ప్రపోజ్ చేయలేదు కదా! ఒకవేళ నువ్వు ప్రపోజ్ చేసి ఉంటే నిన్ను అలాగే రిజెక్ట్ చేసి తరిమేస్తే నీ ఫీలింగ్ ఏంటో చెప్పు అంటాడు. ఇప్పుడు రాణి కూడా అలాగే ఫీల్ అవుతుంది అంటాడు. ఆమె లావుగా ఉంది సరే. కానీ నువ్వు ఆమెతో ఇలా ప్రవర్తించకూడదు అంటాడు. ఇది మంచి పద్ధతి కాదు అంటాడు. ఇది విని రాజేష్ బాలు కరెక్టే చెప్తున్నాడు అనుకుంటాడు. నేను ఆమెతో ఇలా ప్రవర్తించి ఉండకూడదు. రాణి నన్ను చాలా ప్రేమించింది అనుకుంటా అని మళ్ళీ రాణిని కలవడానికి వెళ్తాడు. ఆమెతో జరిగిన దానికి నన్ను క్షమించు అంటాడు. నేను నీతో ఇలా ప్రవర్తించి ఉండకూడదు. నీ లైఫ్‌లో జరిగింది విని నేను బాధపడుతున్నాను. అందుకనే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు. ఈ మాట విని రాణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు రాజేష్ కానీ నాదొక షరతు. అదేంటంటే నువ్వు పెళ్ళైన తర్వాత జిమ్‌కి జాయిన్ అయ్యి నువ్వు నాకు ఫిట్‌గా కనిపించాలి అంటాడు. అందుకు రాణి నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. నీ మాట జవదాటను అంటుంది. తర్వాత రాజేష్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమె ఇంటికి వెళ్ళి పెళ్లి డేట్ ఫిక్స్ చేద్దాం అంటాడు. రాజేష్ వాళ్ళ నాన్న ఫస్ట్ షాక్ అవుతాడు. ఆ తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాతి రోజు రాజేష్ వాళ్ళ నాన్నని తీసుకొని రాణి ఇంటికి వెళ్తాడు. అక్కడ పెళ్లి కూతురు రాణిని చూసి రాజేష్ వాళ్ళ నాన్న షాక్ అయ్యి వీళ్ళిద్దరికీ మ్యాచ్ కాలేదు అనుకుంటాడు. రాజేష్ సంతోషంగా ఉండడం చూసి తను కూడా ఏమనలేక ఇద్దరు పెళ్లికి డేట్ ఫిక్స్ చేస్తారు. పెళ్లి రోజు చాలామంది ఊరు వాళ్ళు వస్తారు. అందరూ రాజేష్ ఎలాంటి అమ్మాయిని చేసుకున్నాడు చూడు అని ఎగతాళి చేస్తూ ఉంటారు. రాజేష్ రాణిని ప్రేమిస్తున్నాడు. రాణి రమేష్‌ని ప్రేమిస్తుంది. ఇది చాలు అనుకుంటాడు. కానీ ఇంట్లో రూమ్‌లో అసలు రాణి కనిపిస్తుంది. ఈమె ఫోటోనే రమేష్ ఫేస్‌బుక్‌లో చూసింది. ఆమె చనిపోలేదు. బతికే ఉంది. ఈమె పేరు ప్రియా. ఇదంతా ఎలా స్టార్ట్ అయిందో ప్రియా చెప్తుంది. రాణి లావుగా ఉండడం వల్ల చాలామంది అబ్బాయిలు ఆమెని రిజెక్ట్ చేసి ఉంటారు. అందువల్ల ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ప్రియా రాణి చిన్న చెల్లెలు రాజేష్ ఫ్రెండ్ బాలుని ప్రేమిస్తుంది. ప్రియా అమ్మ నాన్నలు రాణికి పెళ్లి జరిగాక ప్రియాకి పెళ్లి చేస్తామని చెప్తారు. అందువల్ల బాలు ప్రియా కలిసి ఈ నాటకం మొత్తం ఆడుంటారు. అందుకు రాజేష్ని బుక్ చేస్తారు. రాజేష్ మంచివాడు కాబట్టి పెళ్ళైన తర్వాత గొడవ ఏం చేయడు అనుకుంటారు. అతను చాలా మంచివాడు అనుకుంటారు. తనకు పెళ్లి అయితే హ్యాపీగా ఉంటాడు. రాణి రాజేష్ల పెళ్లి అయితే మన పెళ్లికి లైన్ క్లియర్ అవుతుంది అనుకొని తర్వాత మనం పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటారు. అందుకే బాలు రాజేష్ బర్త్డే రోజు ఫ్రెండ్స్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేపిస్తాడు. అందువల్ల రాజేష్ అమ్మాయిల వల్ల తన ఫ్రెండ్స్ నన్ను మర్చిపోయారు అనుకొని వాళ్ళ మీద కోపంతోనైనా అమ్మాయిల్ని వెతుక్కుంటాడు అని అనుకుంటారు. అదే జరిగింది. ఫేస్‌బుక్ అకౌంట్ గురించి చెప్పిన వ్యక్తి కూడా బాలు ఫ్రెండే. అలాగే బాలు రాజేష్ పెళ్లిళ్ల పేరయ్యకి కూడా డబ్బులు ఇచ్చి వెళ్ళిన ప్రతి మ్యాచ్ రిజెక్ట్ చేసేలా చూశాడు. చూసారా రాజేష్ ఫ్రెండ్స్ రాజేష్ని ఎలా మోసం చేశారో? బాలు కోసం రాజేష్ ప్రాణమైనా ఇచ్చేవాడు. రాజేష్కి బాలు పెద్ద ద్రోహం చేశాడు. బాలు ప్లాన్ అయితే సక్సెస్ అయింది. రాజేష్ రాణిల పెళ్లి కూడా జరిగిపోయింది. ఆ తర్వాత బాలు కూడా ప్రియని పెళ్లి చేసుకుంటాడు. కానీ తన మనసులో రాజేష్కి ద్రోహం చేశానని అనిపిస్తుంది. అందుకని నిజం చెప్పి క్షమాపణ కోరుకోవాలని రాజేష్ దగ్గరికి వెళ్తాడు. కానీ రాజేష్కి విషయం మొత్తం ముందే తెలుసు. అప్పుడు రాజేష్ బాలుతో విషయం మొత్తం నాకు ముందే తెలుసు. రాణి ఫస్ట్ నైట్ రోజు ఏడుస్తూ నాకు మొత్తం చెప్పింది అంటాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఆమె చెంప మీద ఒకటి పీకాను. అంతలోనే నా మనసు శాంతపరుచుకున్నాను. కానీ ఆమె ఎలా ఉన్నా నన్ను ప్రేమిస్తుంది. అది చాలు నాకు. ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకో బాలు. ఒకసారి నమ్మకం పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు. నీ మీద ఎవరైనా నమ్మకం పెట్టుకుంటే
వాళ్ళ నమ్మకాలు మాత్రం ఎప్పుడు వమ్ము చేయొద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాలుకి రాజేష్ చాలా కోపంతో ఉన్నాడని అర్థమైంది. ఇక రాజేష్‌కి దేవుడి మీద నమ్మకముంది. రాణి లావుగా ఉండొచ్చు. కానీ తనకి రాజేష్ అంటే చాలా ఇష్టం. తనని ఎప్పుడూ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తుంది. వేరే అమ్మాయి ఇంతలా చూసుకుంటుందో లేదో చెప్పలేము. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.